తెలంగాణలో పొలిటికల్ హీట్ను రాజేసిన ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ, ఏసీబీ సంస్థలు జెట్ స్పీడ్తో ముందుకు సాగుతున్నాయి. వరుసగా నిందితులను విచారిస్తూ నిధుల గోల్మాల్పై కూపి లాగుతున్నారు. మరోవైపు కేటీఆర్ అరెస్ట్ తప్పదని డంకా బజాయించి చెబుతున్నారు హస్తం బీజేపీ నేతలు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ రేసు హీట్ అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసుపై అటు ఈడీ, ఇటు ఏసీబీ దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. నిధుల చెల్లింపులపై దృష్టి సారించిన అధికారులు సుమారు 6.5 గంటల పాటు ప్రశ్నించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్లను విచారించడంతో వారి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవరు ఆదేశాలతో నగదు బదిలీ చేశారు, ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు, ఎఫ్ఈఓకి జరిగిన చెల్లింపులపై ప్రొసీడింగ్స్ మీరే పూర్తి చేశారా, నగదు బదిలీ చేయాలని ఎవరైనా మీపై ఒత్తిడి తెచ్చారా, నిధుల చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు, విదేశాలకు నిధులు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలా వద్దా అంటూ ప్రశ్నించింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై కేటీఆర్ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ విచారణపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటేనని ఆరోపించారు. కావాలని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ లో 700 కోట్లు లాభాలు వచ్చాయంటున్న కేటీఆర్ అవి ఎక్కడున్నాయో కూడా చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు, ఖచ్చితంగా వారి అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు. పొంగులేటి బాంబులు అన్నారు. దీపావళి పోయింది, ముక్కోటి ఏకాదశి వెళ్ళింది, రేపు సంక్రాంతి కూడా పోతుంది, కానీ అవి పేలవని బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నన్ను చూడు, చూడండి అచ్చలేదు, పీకలేదు. అరెస్ట్ చేస్తారా డౌట్. ఇప్పటికి లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే దేశభక్తురాలు, దేశం కోసం, స్వాతంత్రం కోసం ఫైట్ చేసి, ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకో పోయినట్టు పోయిన వచ్చే స్వాగతం పలుకోడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తారట. తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ స్త్రీలకు విజ్ఞప్తి చేస్తారు. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు. ఆయన స్వాతంత్ర సమరయుడు కాదాయనే, ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణలు జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పనులు పోతారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థిస్తా. ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జల కడిగిన ముచ్చలక బయటకు వచ్చాక మాట్లాడు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఫార్ములా కేసుపై స్పందించారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు తన అరెస్ట్ తప్పదన్న భయం కేటీఆర్ ముఖంలో కనిపించిందని, అదో నటన అని మండిపడ్డారు రామ్మోహన్ రెడ్డి. విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్ ను దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పోరాటం చేస్తున్నట్టుగా ర్యాలీతో స్వాగతం పలికాన్ని ఫైర్ అయ్యారు. ఎన్ని డ్రామాలు చేసినా కేటీఆర్ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు ముఖం పైన ఒక భయం, స్పష్టంగా ఏమవుతుందో, జైలుకి వెళ్తానేమో, ఏమడుగుతారో ఏమో అన్న భయం, మంచి నటన ప్రదర్శించిండు. అదేవిధంగా ఏసీబీ అధికారులు విచారించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అదొక నటన. అదేదో ఈయన దేశానికి స్వాతంత్రం గురించి పోరాటం చేసినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలు నెత్తి మీద ఎత్తుకొని ఒక జులూస్ తీసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల కొంతమంది దీపాలు కూడా పెట్టి ఆయనను స్వాగతం పలకడం. అది చూస్తే ఇదంతా ఒక సినిమా పక్కి లోపల మంచి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే తయారు చేసి ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేసినట్టుగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా, నువ్వు ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఏసీబీ అధికారుల ముంగల నీ డ్రామాలన్నవి నడవై. ఇదిలా ఉంటే ఈ రేసు కేసు నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు అంశాలను ఆయనకు వివరించారు. ఏసీబీ విచారణతో పాటు పలు అంశాలను తన తండ్రి, పార్టీ అధినేతతో కేటీఆర్ హెచ్చరించారు. అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలను వివరించారు. అలాగే ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉందని కేసీఆర్ కు తెలిపారు. దీంతో ఈడీ విచారణను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేటీఆర్ కు ఆయన దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు,
కేసులతో పాటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపైన నేతలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ భేటీలో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు బాల్కా సుమన్, పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. మొత్తానికి ఫార్ములా ఈ రేసు ఎపిసోడ్ ఇలా మలుపులు తిరుగుతోంది. ఇక ఈ నెల 16న మరోసారి కేటీఆర్ విచారణకు హాజరవుతారా? ఆ సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది వేచి చూడాలి మరి.